షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ప్రభునాత్మక శుభములు అందిస్తూ ఈ వారం మరొక టాపిక్ గురించి మనం ధ్యానం చేద్దాం. గతంలో మనం ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కమింగ్ వీక్లో యెరూషలేములోని పాడైపోయిన ప్రాకారములను, గుమ్మములను పునర్నిర్మించారు. నెహెమీయా నాయకత్వంలో ఈ యొక్క కాల్చబడిన, శిథిలమైపోయిన యెరూషలేము ప్రాకారములను, గుమ్మములను తిరిగా పునర్నిర్మించారు. 12 గుమ్మములు ఉన్నవి. ఒక్కొక్క గుమ్మం గురించి మనం రాబోయే దినాలు మనం ధ్యానం చేద్దాం. నెహెమీయా నాయకత్వంలో క్రీస్తు పూర్వం 444 వీటిని పూర్తి చేయగలిగారు. 52 దినములలో పూర్తి చేయగలిగారు. నెహెమీయా భారముతో ప్రార్థించి రాజుకు అనుమతి పొంది యెరూషలేము తిరిగి వచ్చి అందరినీ సమకూర్చి సమైక్యపరిచి పట్టుదలతో ఆటంకంలో వచ్చినప్పుడు అధిగమించి చక్కగా వారు పునర్నిర్మించగలిగారు. దేవుడు తోడై ఉన్నాడు. ప్రార్థనతో కార్యము ప్రారంభించారు, ప్రార్థనతో ముగించారు. ఈ 12 గుమ్మములు గమనించినప్పుడు 12 gates outlines the physical restoration of Jerusalem protective walls. యెరూషలేము చుట్టూరా గోడలు ఉన్నాయి, భద్రపరచుకోవడానికి పునర్నిర్మించారు. These specific gates is to secure and access the city. ఆ పట్టణాన్ని భద్రపరచుకోవడానికి, లోపలికి వెళ్ళడానికి, రావడానికి వారు చక్కగా పునర్నిర్మించుకున్నారు. Symbolically, historically, these gates represent the journey of spiritual restoration, community defense, and religious dedication. ఆత్మీయ పునర్జీవాన్ని పొందడం, వారికి సమాజాన్ని భద్రపరచుకోవడం, తాము ప్రతిష్ఠించుకోవడం అనేది ఇందులో ప్రాముఖ్యతగా మనం చూస్తాం. These specific gates represent different stages in personal and collective spiritual life. మన ఆత్మీయ జీవితంలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ యొక్క ఆత్మీయ జీవితంలో డిఫరెంట్ స్టేజెస్ గురించి చక్కగా ఇందులో పొందుపరచబడది. The rebuilding of the walls and its gates demonstrates how an entire community can unite under a common purpose to overcome opposition. అందరు కలిసి సమైక్యంగా వ్యతిరేకతను ఎదుర్కొని ఒక కామన్ పర్పస్ కొరకు ఏదో పని చేశారో మనం కట్టడం పూనుకుని వారు రండని ఈ మంచి కార్యము చేయటకై వారు బలం తెచ్చుకున్నారు. కామన్ పర్పస్, కామన్ డెస్టినీ టు రీబిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం అండ్ గేట్స్, టు రీబిల్డ్ దర్ లైఫ్స్ అండ్ రెస్టోర్ డివైన్ ఆర్డర్. వారి జీవితంగా ఆత్మీయంగా పునర్నిర్మించుకోవడానికి, దైవిక పద్ధతి తిరిగా పునరుద్ధరణ గావించడానికి వారు ముందుకు సాగారు. ఇవన్నీ కూడా ఇందులో మనం కనిపిస్తాయి. ప్రతి గుమ్మం కూడా ఆత్మీయ జీవితంలో, రక్షణ నుంచి ప్రారంభమైన జీవితంలో చివరి గీతగా ఆత్మీయ పరిధి చేరుకుంటామో ఆ విషయం చక్కగా ప్రస్తావించబడింది. Collected represent a spiritual blueprint for Christian discipleship. క్రైస్తవ శిష్యత్వానికి ఇది ఒక బ్లూ ప్రింట్గా 12 గుమ్మలు మనం కనిపిస్తున్నాయి. ఆత్మీయ స్వస్థత,
కమ్యూనిటీ రెస్టోరేషన్, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి నెహెమ్యా కాలంలో సంస్కరణ జరిగాయి, ఆత్మీయంగా పునరుజ్జీవపడ్డారు. కాబట్టి ఒక్కొక్క గుంపు యొక్క ప్రత్యేకతను మనం ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి అన్వింప చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో మనం ఆత్మీయంగా ఇలా ఎదగాలో మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుని స్తోత్రాలు తండ్రి. నెహెమ్యా నాయకత్వంలో ప్రభువా పునర్నిర్మించబడిన 12 గుమ్మం నుంచి ధ్యానం చేయబోతుండగా ప్రభువా మీ ఆత్మ సహాయత మాకు అనుగ్రహించండి. ఒక గుమ్మం నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలను తెలుసుకుని ప్రభువా జీవితం అనుమయింప చేసుకొని ఆత్మీయంగా శిథిలమైపోయిన జీవితాలను తిరిగి కట్టుకోవడానికి, పునర్నిర్మించుకోవడానికి, ఆత్మీయ పరిణతి పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వీక్షిస్తున్న ప్రజలను దర్శించి మీ ఆధ్యాత్మిక కార్యాలు ఆశ్చర్యకరాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.